ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. నమస్తే ఫ్రెండ్స్, మీ స్నేహితుడు క్వాంటమ్ షా మరలా మీ ముందుకు వచ్చాడు. మనం ప్రతి గ్రంథాల్లో వేదాలు, ఖురాన్, బైబిల్లో ఉన్నటువంటి క్వాంటమ్ థియరీ మేనిఫెస్టేషన్, డబ్బు మేనిఫెస్టేషన్ నేర్చుకుంటున్నాం. అట్లాగే సినిమాల్లో నుంచి డబ్బు మేనిఫెస్టేషన్ ఎట్లాగో నేర్చుకుంటాం. సో ఇక్కడ మనకి ఒక వ్యక్తి ఉన్నాడు, మహేష్ బాబు అని, రైట్? ఈ మహేష్ బాబు అనే వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఎలా మేనిఫెస్ట్ చేసుకున్నాడు అంటే ప్రకాష్ రాజ్. ఈ ప్రకాష్ రాజ్ అనేటటువంటి వ్యక్తిని ఏమని మేనిఫెస్ట్ చేసుకున్నాడు అంటే, రైట్, ఇక్కడ లోపల మహేష్ బాబు అనే వ్యక్తి తన లోపల ఒక అండర్ వరల్డ్ డాన్ అని, పిల్లలు అన్న మహిళలన్న గౌరవం లేని ఒక క్రూరంగా ప్రవర్తించేటటువంటి ఒక క్రిమినల్గా మేనిఫెస్ట్ చేసుకున్నాడు. అట్లాగే అతను వచ్చాడు, రైట్? ఓకే, మరలా అదే ప్రకాష్ రాజ్ అనేటటువంటి వ్యక్తిని ఇప్పుడు ఎలా మేనిఫెస్ట్ చేసుకున్నాడు అంటే సేమ్ వ్యక్తి, రైట్, ఒక సిబిఐ ఆఫీసర్గా. అంటే ఇక్కడ ఏ మైండ్ సెట్తో ఉన్నాడు అంటే పార్థు అనేటటువంటి ఒక వ్యక్తి ప్లేస్లో పార్థు అనేటటువంటి వ్యక్తి ద్వారా సహాయం తీసుకొని, అంటే సహాయం లభించింది ఫ్రమ్ ద యూనివర్స్. ఆ కుటుంబంలో ఒక కుటుంబం యొక్క ఆప్యాయత ఎలా ఉంటుంది, ప్రేమ ఎలా ఉంటుంది అనేది రుచి చూస్తూ దాని నుంచి దూరం అవటం ఇష్టం లేదు. అది ఒకవైపు మైండ్ సెట్. రెండో వైపు మళ్ళీ క్లాష్ ఏంటి అంటే దిస్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ సాబటాజ్. అంటే మనసు రెండు వైపులా లాగుతూ ఉంటుంది, రైట్? క్షీర సాగర మదనం అంటే అదే. రెండో వైపు ఏంటంటే ఆ ఫ్యామిలీ నాకు కావాలి, ప్లస్ నా నిజం వాస్తవం వాళ్ళకి తెలియాలి, నేను పార్థుని కాదు, నేను ఒక క్రిమినల్ని, నా ఒరిజినాలిటీ వాళ్ళకి తెలియాలి. ఎట్ ద సేమ్ టైం ఇంకొక అతను చేస్తున్నాడు, నీ ఒరిజినాలిటీ నేను బయటకు తీస్తాను, బట్ హీఈస్ ఎ వెరీ జెన్యూన్ పర్సన్, రైట్? సో సేమ్ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తిని ఇంతకుముందు ఏమన్నాడు, అండర్ వరల్డ్ డాన్ అన్నాడు, కానీ ఇక్కడ ఏమంటున్నాడు, సిబిఐ ఆఫీసర్ అంటున్నాడు, రైట్? ఇక్కడ కూడా మేనిఫెస్టేషన్ చక్కగా చేసుకున్నాడు, రెండు పనులు అయినాయి. సో కుటుంబానికి నిజం చెప్పాడు, వాళ్ళ ప్రేమ కూడా చేయించుకున్నాడు. ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కన్ఫైన్డ్ ఎంత సూక్ష్మంలో మోక్షమైన ఉంటుంది అంటే, నేను వస్తాను అంటే త్రిష, ఇతను అంటాడు నేనే వస్తాను, మేనిఫెస్ట్ చేశాడు. ద సేమ్ ప్రకాష్ రాజ్ని ఇంకొక చోట ఏమని మేనిఫెస్ట్ చేసుకున్నాడు అంటే ప్రకాష్ రాజ్ ఈజ్ నథింగ్ బట్ మై ఫాదర్. చాలా ప్రేమ, చాలా ఆప్యాయత, ప్రజాసేవ, నాకు జన్మనిచ్చావు, అంతకంటే ఏం కావాలి, రైట్? వెన్ ప్రకాష్ రాజ్ ఆస్క్డ్, ప్రకాష్ రాజ్ అడిగినప్పుడు ఎందుకు ఇంత చేసావు, నా కోసం అబద్ధాలు ఆడావు, నాటకాలు ఆడావు, రైట్? నాకు జన్మనిచ్చావు కదా నాన్న. సో సేమ్ ప్రకాష్ రాజ్ని నాకు చాలా ప్రేమగా జన్మనిచ్చావు కదా, అక్కడ మేనిఫెస్ట్ చేసుకున్నాడు, అక్కడ కూడా సక్సెస్ అయ్యాడు. దెన్ సేమ్ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తిని తాతయ్య, సో గుంటూరు మిర్చి లాంటి ఒక తాతయ్య, అంటే తల్లిని, తండ్రిని, కొడుకుని కలవనివ్వకుండా చేసేటటువంటి ఒక నెగిటివ్ ఫోర్స్గా, అంటే అరుగుణ బ్రహ్మానందం అంటారు, నా తాతయ్య అలా చేసి ఉండకపోతే అని. సో ఇక్కడ హీరో మహేష్ బాబు కూడా అదే వ్యక్తిని అలా మేనిఫెస్ట్ చేసుకున్నాడు, రైట్? అక్కడ కూడా రోల్ అయింది. సేమ్ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తిని మహేష్ బాబు ముత్తాత, అంటే 7 తరాల వెనకాల ఆ బ్రిటిష్ వాళ్ళ సమయంలో ఒక పాపము, ఒక శాపము. సో డబ్బు అనేది ఇక్కడ ఒక శాపము, ఒక పాపము అనేది 7 తరాల ముందు జరిగింది. దాని కారణంగా కుటుంబంలో ఒక వ్యక్తి, ఒక మగ వ్యక్తి చనిపోతూ వస్తున్నాడు అని ఒక సిన్, ఒక పాపము, దీని ద్వారా నాకు డబ్బు మేనిఫెస్ట్ రావటం లేదనేటటువంటి గిల్ట్తో 7 తరాల నుంచి వచ్చింది. అదే బ్లడ్లో DNA మహేష్ బాబు కూడా వచ్చింది. మహేష్ బాబు మురారి క్యారెక్టర్, వాట్ ఐఎమ్ టాకింగ్, ఆ మురారి క్యారెక్టర్కి వచ్చింది. కానీ మురారి ఇక్కడ దాకా వచ్చింది బొగ్గు లాంటి కార్బన్, కానీ నేను డైమండ్ లాంటి కార్బన్ బాండ్ చేస్తాను అనేసి ఒక సంకల్పం తీసుకుంటున్నాను, నా DNA స్ట్రక్చర్ మారుస్తాను, ఇక నుంచి నేను డబ్బు మేనిఫెస్ట్ చేస్తాను, నా తర్వాత తరాలు బొగ్గులాగా ఏదైతే శాపం పాపం మోసుకొచ్చిందో అది కాదు, నా తర్వాత నుంచి అంతా కూడా రిచ్ రిచ్ రిచ్, ధనము సంపద ఐశ్వర్యంతో ఉండాలని ఒక మేనిఫెస్ట్ చేసుకున్నాడు, అది కూడా సక్సెస్ అయ్యాడు. దట్ ఈస్ ఆల్సో ట్రూ. సో ఇక్కడ ఇన్ని క్యారెక్టర్స్ మనం చూస్తుంటే, రైట్, తర్వాత బాగా మనందరికీ తెలిసినటువంటిది, రైట్, కర్నూలు కొండారెడ్డి బుర్జు పబ్లిక్గా ఓబుల్ రెడ్డిని, రైట్? సో ఇక్కడ ఎలా మేనిఫెస్ట్ చేసుకున్నాడంటే సేమ్ పర్సన్ని, మహేష్ బాబు అనే వ్యక్తి సేమ్ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తిని ఒక ఫ్యాక్షనిస్ట్గా మేనిఫెస్ట్ చేసుకున్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మనమున్నాము, మహేష్ బాబు ప్లేస్లో మనమున్నాము, డబ్బుని ఇన్ని రకాలుగా మనం చూస్తున్నాం. డబ్బు అంటే పాపమని, శాపమని, చెడ్డ వాళ్ళ దగ్గరే డబ్బు ఉంటుంది, వీడు ఇంత డబ్బు సంపాదించాడు, ఇంత ధనవంతుడయ్యాడంటే ఎన్ని పాపాలు చేస్తుంటాడు, ఎంత అవినీతి చేశాడు అనేటటువంటి ఒక రాంగ్ నోషన్లో ఉన్నాం. తెలియకుండా మనం ఏం రిలేషన్షిప్ పెట్టుకున్నాం డబ్బుతోటి, యు ఆర్ బ్యాడ్,
ఎవరినైనా మనం నువ్వు చెడ్డవాడివి, నువ్వు చెడ్డదానివి అంటే దగ్గరికి వస్తుందా? రాదు కదా. సో ఫస్ట్ థింగ్ రిలేషన్షిప్ చేంజ్ అవ్వాలి. రిలేషన్షిప్. అందుకే నా డబ్బు మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్లో క్వాంటమ్ థియరీలో నేను చెప్పేది, ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, భార్యాభర్తలు కలిసి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు చాలా ఎఫెక్టివ్గా పనిజరుగుతుంది. ఒక శరీరంగా, ఒక మనసుగా, ఒక ఆత్మగా. ఏదైతే నేను మేనిఫెస్టేషన్ చెప్తున్నానో ఆ డబ్బు మేనిఫెస్టేషన్ అలా మీరు ప్రాక్టీస్ చేయండి, ఇంప్లిమెంట్ చేయండి, రిజల్ట్స్ చాలా చక్కగా ఉంటాయి. ఓకే. సో ఇక్కడ డబ్బు పట్ల రిలేషన్షిప్ ఇతను ఇక్కడ ఇలా పెట్టుకున్నాడు, ఇక్కడ అలా పెట్టుకున్నాడు, అక్కడ అలా పెట్టుకున్నాడు, అక్కడ. మనం కూడా ఇట్లాగే డబ్బు పట్ల ఇంత రిలేషన్షిప్ అనేది, ఇన్ని యాటిట్యూడ్ అనేది ఉంది, మారాలి. డబ్బు మంచిది. డబ్బు కోసమే ఎవ్రీ ఆర్గనైజేషన్ ఈజ్ మూవింగ్, రైట్? మన నోషన్ మారాలి. సో ఈ రోజు నుంచి మన దగ్గర డబ్బులు ఉంటే చేతిలోకి తీసుకొని, జస్ట్ ఐ వాంటెడ్ టు షో యూ, డబ్బు తీసుకోండి. ఇన్ని రోజులు దీంతో ఏం చెప్పారు? నువ్వు రాంగు, నువ్వు బ్యాడ్, నువ్వు ఉంటావంటే అక్కడ అవినీతి ఉంది, పాపం దగ్గర నువ్వు అన్నావని. సారీ చెప్పండి. ఈ మహేష్ బాబు చెప్పిన ఇదేంటి? సారీ, ఇన్ని రోజులు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, సారీ, నన్ను క్షమించు, బాధపడుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను, నువ్వు మంచివి, నువ్వు నా తండ్రి లాంటి దానివి, నువ్వు నా తల్లివి, నువ్వు నా తండ్రివి, రైట్? నువ్వు నా కోసమే ఉన్నావు, నేను నీ కోసమే ఉన్నాను. ఇలా ఫ్రెండ్షిప్ చేయండి. ఒక మనిషితో మాట్లాడినట్టుగా. ప్రతిదీ ఎనర్జీ. ఒక మనిషి ఎనర్జీ, డబ్బు ఎనర్జీ, చొక్కా ఎనర్జీ, కార్ ఎనర్జీ, ఫ్లైట్ ఎనర్జీ, ప్రమోషన్ ఈజ్ ఎనర్జీ, జాబ్ ఈజ్ ఎనర్జీ, విన్నింగ్ ఈజ్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, రైట్? సో ఆ ఎనర్జీని చేతిలో పెట్టుకొని ప్రేమించండి. మన డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు కూడా చెప్తారు కదా, డబ్బుని ఇలా చూసుకొని, నువ్వు నిన్న ఉన్నావు, ఈరోజు ఉన్నావు, రేపు ఉంటావు, థ్యాంక్ యూ. ఒక్కసారి దాన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకోండి. మీతో పాటు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి దాన్ని తీసుకువెళ్ళండి. మాట్లాడండి, దాంతో మాట్లాడండి, రైట్? సో ఇట్ ఈస్ ఎన్ ఎనర్జీ ఎంబాడిమెంట్. ఒక శక్తికి రూపం ఇస్తే, ఒక శారీరక భౌతికంగా రూపం ఇస్తే ఈ డబ్బు నోటు తయారైంది. దాన్ని మీతో పాటు ఒక వ్యక్తిగా భావించి తీసుకెళ్ళండి, మాట్లాడండి, గౌరవించండి. మీతో టీ తాగుతుంటే ఆగండి, నువ్వు కూడా నాతో పాటు టీ తాగని మాట్లాడండి. మీరు ఎప్పుడైతే ఆ ప్రేమ చూపించారో, వాట్ ఈస్ స్వయంవరం? స్వయంవరం అంటే ఏంటి? వాట్ ఈస్ స్వయంవరం? నేను నిన్ను బాగా చూసుకుంటాను, రైట్? నేను నీతో స్నేహితుడిలాగా ఉంటాను, ప్రేమగా ఉంటాను, కలకాలం ఉంటాను అనేటువంటి ఒక ఫీలింగ్ మీరు ఎప్పుడైతే ఇస్తారో, ఆ పూలదండ నేను నిన్ను వరిస్తున్నాను అని మీ మెడలోకి వస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా మీరు చేయాల్సింది ఏంటి అంటే, డబ్బుని ఒక మనిషిగా భావించి, ప్రేమిస్తూ, గౌరవిస్తూ, మీతో పాటు ఉంచుకొని, దానికి మీతో పాటు ఒక చైర్ వేసినట్టుగా భావించుకొని, మీరు తినే వస్తువు తినిపిస్తున్నట్టుగా భావించండి. భార్యాభర్తలు కలిసి మేనిఫెస్ట్ చేయండి, రైట్? ఓకే. సో ప్రపంచం మీకు ప్రతికూలంగా పనిచేస్తుందంటే మీరు గతంలో అలా ఆజ్ఞాపించారు అని అర్థం. సో మహేష్ బాబు ప్రకాష్ రాజ్ని అలా ఆజ్ఞాపించాడు కాబట్టి అలా వచ్చాడు. ఇప్పుడు అర్థం చేసుకోవాలి, రివర్స్ చేయాలి, మంచిగా రావాలి చెప్పాలి. సింపుల్. ఇప్పుడు మీతో ఎలా సానుకూలంగా ప్రవర్తించాలో ప్రకృతికి, విశ్వానికి చెప్పండి. నాకు ఇలా కావాలి, దట్స్ ఇట్. తదాస్తు అంటుంది. మీరు ఏదైతే కోరుకున్నారో అది మీకు చేసి నిలబెడుతుంది, రైట్? నేను 3 స్టెప్స్లో చెప్తున్నాను. భార్యాభర్తలు కలిసి చేయాలి. అఫర్మేషన్: విశ్వం నాకు అనుకూలంగా పనిచేస్తుంది, థ్యాంక్స్. నేను ఎక్కడికి వెళ్ళినా డబ్బు నన్ను ఆకర్షిస్తుంది, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్, మిర్రర్ టెక్నిక్. ఇంతకుముందు మిర్రర్ టెక్నిక్ చెప్పాను కదా, దాని ముందు నిలబడి ఒక పేపర్ మీద నా అవసరాలు ఇవి, లేదా నాకు ఎంత కావాలి. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 24 lakhs రాస్తాను. మీకు ఎంత అవసరం రాయండి, ఎంత కావాలి. అది మిర్రర్ చూపించండి. అది తదాస్తు అంటుంది, అదే నిజమవుతుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ ఏది నమ్మితే అదే నిజమవుతుంది. నెక్స్ట్, సినిమా చూసినట్లుగా మీ క్వాంటమ్ షిఫ్ట్ ఎంతైతే డబ్బు మీకు రాబోతుందో అకౌంట్లోకి, చేతిలోకి ఫీల్ అవ్వండి. ఆ నోట్ల కట్టని ఫీల్ అవ్వండి, రైట్? సో ఫ్యామిలీ కలిసి, భార్యాభర్త కలిసి చేయండి. ఆల్ ద బెస్ట్. మీరు ఇది మేనిఫెస్ట్ చేసుకున్నాక ఆ ఫీడ్బ్యాక్ని మాతో పంచుకుంటే చాలా సంతోషిస్తాం. మీ శ్రేయోభిలాషి క్వాంటమ్ షా. నమస్తే.